హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో కొర్రలతో దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సేమ్ అదే బ్యాటర్తో ఇడ్లీ కూడా ఎలా చేసుకోవాలనేది చూపించాను అనమాట. నార్మల్గా కొర్రల్ని అన్నంలాగా చేసుకొని తినాలంటే అంత ఇష్టంగా తినరు కదా. ఇలా దోశ బ్యాటర్ లాగా చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా చాలా బాగున్నాయండి. పిల్లలకైతే అస్సలు తెలియదు అనమాట ఇవి కొర్రలతో చేసామా లేకుంటే బియ్యంతో చేసామా అని. ఇలా దోశలాగా కానీ ఇడ్లీలాగా కానీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అవుతుందన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా కొర్రలతో ఇడ్లీ ఇంకా దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దోశ బ్యాటర్ కోసం కొర్రలు నానబెట్టుకోవడానికి ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 3 కప్పుల కొర్రలు తీసుకోండి. మనకు మిల్లెట్స్తో దోశపిండి అయితే తొందరగా పులిసిపోతుందండి. సో మనం తక్కువ క్వాంటిటీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నార్మల్ బియ్యం పిండి దోశలాగా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎక్కువగా పుల్లగా అయిపోతుందండి. దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. తీసుకున్న కొర్రల్ని ఇంకా మినపప్పుని బాగా కడిగేసి ఒక 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోండి. 7-8 గంటల కల్లా కొర్రలు ఇంకా మినపప్పు బాగా నానిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికైతే కొర్రల్ని మినపప్పుని మళ్ళీ ఒకసారి బాగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ కొర్రల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొర్రలు మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ పైన నీళ్లు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. సో దానివల్ల మనకి ఇడ్లీ వేసుకోవడానికి కూడా బాగుంటుందండి. లేదు ఇడ్లీ కూడా సాఫ్ట్గా ఉన్నా సరిపోతుందంటే కనుక మెత్తగా పట్టేసుకోండి, సరిపోతుంది. ఇంకా అలాగే మినపప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మినపప్పులో ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న ఒక పిడికెడన్ని అటుకులు వేసేసుకొని దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ముందు పట్టుకున్న కొర్రల పిండిని ఇంకా మినపప్పు పిండిని మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు పిండిని అయితే బాగా తిప్పుకుంటూ కలుపుకున్నామంటే పిండి అయితే బాగా పులుస్తుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం పులవనివ్వండి. లేకుంటే ఒక 4 నుంచి 5 గంటలు పులవ పెట్టుకున్నా సరిపోతుందండి. ఇక్కడ నేనైతే నైట్ మొత్తం ఉండనిచ్చానండి. పిండి అయితే బాగా పులిసిపోయిందనమాట. పిండి కూడా బాగా పొంగింది చూడండి. ఇలా పొంగిందంటే మనం చేసి పెట్టుకున్న బ్యాటరు పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్తో దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి. మనకి దోశకి ఎంత కావాలంటే అంత పిండిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. బయట అస్సలు ఉండనివ్వకూడదు అనమాట. బయట ఉన్నిచ్చామంటే ఎమ్మటే పులిసిపోతుందండి. సో ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు సపరేట్గా తీసుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్ళు పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. పిండి అయితే మరీ తిక్కుగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత పెనం పైన కొద్దిగా ఉల్లిపాయ రుద్దుకొని ఒక గరిటె పిండిని తీసుకొని నార్మల్గా మనం దోశను ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుందన్నమాట. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దోశ అయితే ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా దోశ అయితే ఎంత బాగా వచ్చిందో. దోశలు చాలా చాలా బాగా వచ్చాయండి. సేమ్ ఇదే దోశ బ్యాటర్తో మనం ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఎగ్ దోశ కూడా చాలా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి.
కొద్దిగా అయితే పిండి మిగిలింది కదా, ఆ పిండిలో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. ఇడ్లీ వేసుకోవడానికైతే అస్సలు నీళ్లు వేసుకోకూడదండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు ఆ ప్లేట్లలో కొద్దిగా పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్లేట్లని ముందుగానే నీళ్లు వేసుకొని మరగబెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లో అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి మనం నార్మల్గా ఇడ్లీని ఎలా ఉడికిస్తామో అలాగే ఉడికియాలండి. కొద్దిసేపటికైతే ఇడ్లీ ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకొని తేమ కనుక ఏమీ లేకపోతే కనుక బయటికి తీసేసి అవి బాగా చల్లారిపోయిన తర్వాతనే ఇడ్లీ ప్లేట్లోంచి బయటకు తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇడ్లీ అయితే ఎంత బాగా వస్తున్నాయో. ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయండి. స్పాంజీగా చాలా బాగున్నాయి అన్నమాట. ఈ ఇడ్లీలోకి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి. ఇక్కడ మీరే చూడండి, ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో. కొర్రలతో అయినా కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చూశారు కదండి, హెల్తీగా ఒక్కటే పిండితో ఇడ్లీ ఇంకా దోశను ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.